విఎస్ ఎంఎస్ ఎక్సెల్ డూప్లికేట్ వాల్యూస్ ని ఫైండ్ అవుట్ చేయొచ్చు. అది 3 విధాలుగా. జనరల్ గా మీరు సెలెక్ట్ చేసిన డేటాలో డూప్లికేట్ వాల్యూస్ ని ఫైండ్ అవుట్ చేయొచ్చు. అలానే సెలెక్ట్ చేసిన టేబుల్‌లో ఎంటైర్ రోని మ్యాచ్ చేసుకొని డూప్లికేట్ వాల్యూస్ ని ఫైండ్ అవుట్ చేయొచ్చు. అలానే సెలెక్ట్ చేసిన టేబుల్‌లో ఆ రోస్ ని మ్యాచ్ చేసుకొని ఆ డూప్లికేట్ వాల్యూస్ ని సెపరేట్ గా కాపీ కూడా చేయొచ్చు. ఇవి ఎలా చేయాలి? ఎలాంటి ఆప్షన్స్, ఫార్ములాస్ యూజ్ చేయాలో స్టెప్ బై స్టెప్ ఇప్పుడు మనం నేర్చుకుందాం. చూడండి వ్యూయర్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ సెలెక్ట్ చేసిన టేబుల్‌లో మనకి రోస్‌తో, కాలమ్స్‌తో సంబంధం లేకుండా టోటల్ డేటాని సెలక్షన్ చేశానండి. సెలెక్ట్ చేసిన డేటాలో డూప్లికేట్ వాల్యూస్‌ని ఫైండ్ ఔట్ చేయాలి అనుకుంటే మీరు హోమ్ ట్యాబ్‌లోకెళ్ళండి. కండిషనల్ ఫార్మాటింగ్‌లోకెళ్ళండి. ఇక్కడ హైలైట్ సెల్స్ రూల్స్, ఇందులో డూప్లికేట్ వాల్యూస్ అనే ఆప్షన్ ఉండిద్దండి. దీన్ని క్లిక్ చేయండి. సెలెక్ట్ చేసిన డేటా టెక్స్ట్ కావచ్చు, వాల్యూస్ కావచ్చు. అందులో డూప్లికేట్ వాల్యూస్, రిపీటెడ్ డేటా అనేది హైలైట్ అవుతుందండి. అది కూడా డిఫాల్ట్ గా ఇక్కడ రెడ్ కలర్ ఫార్మాట్ అనేది డిస్ప్లే అవుతుందండి. మీరు కావాలంటే ఆ ఫాంట్ కలర్ చేంజ్ చేసుకోవచ్చు. యెల్లో కలర్, గ్రీన్ కలర్, ఈ విధంగా ఆ ఫాంట్ కలర్ కూడా మార్చుకోవచ్చు. అండ్ డూప్లికేట్ వాల్యూసే కాదండి, ఇక్కడ యూనిక్ వాల్యూస్ కూడా మీరు హైలైట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మన కాన్సెప్ట్ వచ్చి డూప్లికేట్ వాల్యూస్. అలా కాకుండా ఇక్కడ ఒక ఎంప్లాయీ టేబుల్ ఇచ్చానండి. వాళ్ళ ఎంప్లాయీ నేమ్, ప్లేస్, డిపార్ట్మెంట్, శాలరీ ఇచ్చాను. ఇప్పుడు ఈ టోటల్ డేటా మొత్తాన్ని సెలక్షన్ చేసి సేమ్ ఆప్షన్ ప్రీవియస్ గా చెప్పినట్టు హోమ్ ట్యాబ్ లోకి వెళ్ళి కండిషనల్ ఫార్మాటింగ్ లోకి వెళ్ళాను. హైలైట్ సెల్స్ రూల్స్, డూప్లికేట్ వాల్యూస్ అన్నాను అనుకోండి. ఇక్కడ చూడండి, ఇక్కడ రిపీటెడ్ ప్లేసులు ఉన్నాయి, రిపీటెడ్ డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. ఇవన్నీ హైలైట్ అయినాయి. ఇలా కాదండి, ఎగ్జాక్ట్ గా ఎంప్లాయీ డీటెయిల్స్ ఎవరైతే డూప్లికేట్స్ ఉన్నాయో అవి హైలైట్ అవ్వాలి. ఇక్కడ ఫస్ట్ పర్సన్ ఎవరున్నారు? రాజేష్. వాళ్ళ ప్లేస్ వచ్చి ఒంగోలు, మెకానికల్, శాలరీ వచ్చి 25,000. ఆ రో మొత్తం మ్యాచ్ అయ్యే విధంగా డూప్లికేట్ వాల్యూస్ అనేది ఫైండ్ అవుట్ చేయాలండి. అలా ఫైండ్ అవుట్ చేయాలంటే నేను ఎక్స్ట్రాగా ఫార్ములా యూజ్ చేస్తాను చూడండి. సపరేట్ కాలమ్ లో నేను ఫార్ములా వచ్చి ఈక్వల్ టు కన్కాట్. ఫస్ట్ ఎంప్లాయీ డీటెయిల్స్ మొత్తాన్ని సెలక్షన్ చేయండి. సెలెక్ట్ చేసిన డేటా మొత్తం మెర్జ్ అవుతుంది. ఎంటర్ ప్రెస్ చేయండి. ఇదిగోండి, సెలెక్ట్ చేసిన సెల్స్ లో ఏ డేటా అయితే ఉందో ఆ డేటా మొత్తం మెర్జ్ అయింది, ఒకే సెల్ లో వచ్చేసింది. అండ్ రిమైనింగ్ ఎంప్లాయీస్ కూడా అప్లై చేయాలి కాబట్టి సేమ్ ఫార్ములా మీరు కాపీ చేయండి. ఫిల్ హ్యాండిల్ తో ఈ విధంగా డ్రాగ్ చేయండి లేదా డబుల్ క్లిక్ చేయండి. ఇప్పుడు ఇలా ఫార్ములా అప్లై చేసిన ఈ సెల్స్ మొత్తాన్ని సెలక్షన్ చేసి ప్రీవియస్ గా చెప్పినట్టు హోమ్ ట్యాబ్ లో కండిషనల్ ఫార్మాటింగ్ లో హైలైట్ సెల్స్ రూల్స్ లో డూప్లికేట్ వాల్యూస్ అనండి. ఇదిగోండి, డూప్లికేట్ డేటా ఎక్కడైతే ఉందో ఆ డేటా మొత్తం హైలైట్ అయింది చూడండి. మూర్తి, గుంటూరు, మెకానికల్, శాలరీ వచ్చి 22,000. ఈ మూర్తి అనే ఎంప్లాయీ డీటెయిల్స్ అనేది మళ్ళీ రిపీట్ అయింది. వినయ్ అనే వ్యక్తిది కూడా రిపీట్ అయిందండి. అలానే కిరణ్ది. ఓకేనా? ఇలా డూప్లికేట్ రోస్ ని మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. అలానే ఇక్కడ డూప్లికేట్ వాల్యూస్ వచ్చినాయండి. ఎన్నిసార్లు రిపీట్ అయింది డూప్లికేట్ వాల్యూస్ అనేది? మూర్తి అనే ఎంప్లాయీ డీటెయిల్స్ అనేది 2 టైమ్స్ రిపీట్ అయిందా, 3 టైమ్స్ రిపీట్ అయిందా అన్నది కూడా మనం ఫైండ్ అవుట్ చేయొచ్చండి. దానికి మనం యూజ్ చేసే ఫార్ములా వచ్చి కౌంట్ ఇఫ్. ఇప్పుడు నేను ఫార్ములా అప్లై చేస్తాను చూడండి. ఈక్వల్ టు కౌంట్ ఇఫ్. మీరు ఆల్రెడీ ప్రీవియస్ గా కన్కాట్ ఫార్ములా అప్లై చేసిన ఆ రేంజ్ ఉంది కదండి, ఆ రేంజ్ మొత్తాన్ని సెలక్షన్ చేయండి. ఆ రేంజ్ ని ఫ్రీజ్ చేయండి. సెలక్షన్ చేసి ఫ్రీజ్ చేయాలంటే షార్ట్ కట్ F4, కామా సెలెక్ట్ చేసిన రేంజ్ లో ఫస్ట్ సెల్ ని రిఫరెన్స్ గా తీసుకోండి. క్లోజ్ చేయండి. ఎంటర్ ప్రెస్ చేయండి. ఇక్కడ ఏమొచ్చిందండి, మనకి నెంబరు 1 వచ్చింది. అంటే ఈ రోలో రాజేష్ అనే ఎంప్లాయీ డీటెయిల్స్ అనేది 1 టైం మాత్రమే రిపీట్ అయ్యింది. అంటే డూప్లికేట్ వాల్యూ కాదు. సేమ్ ఫార్ములా అందరికి అప్లై చేయాలి కాబట్టి ఫిల్ హ్యాండిల్ తో డ్రాగ్ చేయండి లేదా డబుల్ క్లిక్ చేయండి. ఇక్కడ చూడండి, కొందరికి నెంబర్ అనేది 2 వచ్చింది. అంటే ఈ మూర్తి అనే ఎంప్లాయీ డీటెయిల్స్ అనేది 2 టైమ్స్ రిపీట్ అయింది. అలానే ఇక్కడ వినయ్ యొక్క ఎంప్లాయీ డీటెయిల్స్ అనేది 3 టైమ్స్ రిపీట్ అయిందండి. అంటే డూప్లికేట్ రోస్ అనేది ఎన్నిసార్లు రిపీట్ అయిందో కూడా మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు ఈ విధంగా. ఓకేనండి, ఇంతవరకు బానే ఉంది. సెలెక్ట్ చేసిన టేబుల్లో డూప్లికేట్ రోస్ అనేది నాకు ఈ విధంగా హైలైట్ అవ్వాలి అనుకుంటే మీరేం చేస్తారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ ఎంప్లాయీ డీటెయిల్స్ మొత్తాన్ని మెర్జ్ చేయండి కన్కాట్ ఫార్ములా ద్వారా. దాని తర్వాత కౌంట్ చేయండి ఎన్నిసార్లు రిపీట్ అయ్యారు ఏందనేది. ఇప్పుడు ఈ డేటా మొత్తాన్ని బేస్ చేసుకొని మనం డూప్లికేట్ రోస్ ని హైలైట్ చేయొచ్చు. ఇప్పుడు మనం కండిషన్ అప్లై చేయాలండి. కండిషన్ ఏమి యూజ్ చేస్తామండి? ఎంప్లాయీ డీటెయిల్స్ అనేది ఒకళ్ళ కన్నా ఎక్కువైతే వాళ్ళ ఎంటైర్ రో మొత్తం హైలైట్ అవ్వాలి. ఇప్పుడు ఈ డేటా మొత్తాన్ని సెలక్షన్ చేయండి. హెడ్డింగ్స్ కాకుండా ఫార్ములా అప్లై చేసిన డేటా మొత్తాన్ని సెలక్షన్ చేయండి. టోటల్ గా 6 కాలమ్స్ మొత్తాన్ని సెలక్షన్ చేసి హోమ్ ట్యాబ్ లో కండిషనల్ ఫార్మాటింగ్ లోకి వెళ్ళండి. న్యూ రూల్ అప్లై చేయండి. ఇక్కడ రూల్ టైప్ వచ్చి యూజ్ ఏ ఫార్ములా. కండిషన్ అప్లై చేయాలి కదండి. కండిషన్ ఏమన్నానండి, వాళ్ళ డీటెయిల్స్ అనేది 1 టైం కన్నా ఎక్కువ అయితే. ఓకే, అది ఏ కాలంలో ఉందండి? ఎఫ్ కాలంలో ఉంది. ఆ ఫస్ట్ సెల్ ని సెలక్షన్ చేయండి. F2.
ఇక్కడ మనం రో నెంబర్ అనేది ఫ్రీజ్ అవ్వకూడదండి. రో అనేది చేంజ్ అవుతూ ఉండాలి కాబట్టి డాలర్ సింబల్ అనేది రిమూవ్ చేయండి. రో నెంబర్ ముందు 2 ముందు. ఓకే. గ్రేటర్ దాన్ 1 1 కన్నా ఎక్కువైతే ఏ కలర్‌తో హైలైట్ అవ్వాలో ఆ ఫార్మాట్‌ని చూజ్ చేసుకోండి. ఫిల్ రెడ్ కలర్‌లో హైలైట్ అవ్వాలి. ఓకే. ఫాంట్ కలర్ గూడా నాకిక్కడ యెల్లో కలర్‌లో హైలైట్ అవ్వాలి. ఓకే. ఓకే. ఇదిగోండి డూప్లికేట్ రోస్ అనేది హైలైట్ అయినాయా లేవా? అండ్ మనకి ఎక్స్‌ట్రాగా ఉన్న ఈ 2 కాలమ్స్ ఫార్ములా అప్లై చేసిన ఈ 2 కాలమ్స్ మనకు అనవసరం కాబట్టి ఆ కాలమ్స్‌ని సెలక్షన్ చేసి హైడ్ చేసుకోండి. ఇదిగోండి సెలెక్ట్ చేసిన టేబుల్‌లో మనకేంటి డూప్లికేట్ రోస్ అనేది ఈ విధంగా హైలైట్ చేయొచ్చు. ఓకే వియర్స్ అండ్ నెక్స్ట్ మోడల్ చూడండి. సెలెక్ట్ చేసిన టేబుల్‌లో డూప్లికేట్ రోస్ అనేది ఆ డేటా అనేది సెపరేట్‌గా కాపీ అవ్వాలండి. నేను హైలైట్ చేయను. డైరెక్ట్‌గా ఎట్ ఎ టైమ్ ఒకేసారి కాపీ చేస్తాను. మరి దానికి ఎలాంటి ఫార్ములా అప్లై చేయాలండి? ఫిల్టర్. ఈ ఫార్ములా అప్లై చేయబోయే ముందు మీరేం చేస్తారండి? ఈ ఎంప్లాయీస్ డేటా మొత్తాన్ని మెర్జ్ చేయండి. ప్రీవియస్‌గా చేసినట్టు ఏ ఫార్ములా అప్లై చేసాం? ఈక్వల్ టు కన్కాట్. ఆ సెల్స్ మొత్తాన్ని సెలక్షన్ చేయండి, క్లోజ్ చేయండి, ఎంటర్ ప్రెస్ చేయండి. అండ్ ఫిల్ హ్యాండిల్‌తో డ్రాగ్ చేయండి లేదా డబుల్ క్లిక్ చేయండి. ఇప్పుడు నాకు డేటా కాపీ అనేది ఇక్కడ రావాలండి. ఓకే. ఇక్కడ ఫార్ములా అప్లై చేస్తున్నాను. ఏ ఫార్ములా అండి? ఈక్వల్ టు ఫిల్టర్. ట్యాబ్ ప్రెస్ చేయండి. ఫార్ములా మొత్తం తీసుకునిద్ది. హెడ్డింగ్స్ కాకుండా రిమైనింగ్ డేటా మొత్తాన్ని సెలక్షన్ చేయండి. ఫార్ములా అప్లై చేసిన డేటా కాదండి. ఓకేనా? ఓన్లీ నేము, ప్లేసు, డిపార్ట్మెంట్, సాలరీ ఉన్న డేటా మొత్తాన్ని సెలక్షన్ చేయండి. కామా అందులోనే మళ్ళీ అగైన్ కౌంట్ ఇఫ్ ఫార్ములా యూజ్ చేయండి. ఓపెన్ బ్రేసెస్ ఇప్పుడు మెర్జ్ చేసిన ఆ డేటా మొత్తాన్ని సెలక్షన్ చేయండి. కామా అగైన్ మళ్ళీ ఆ డేటాని సెలక్షన్ చేయండి. అంటే మీకు డేటా ఫిల్టర్ అవ్వాలి. నేము, ప్లేసు, డిపార్ట్మెంట్, సాలరీలో ఉన్న డేటా అనేది ఫిల్టర్ అయ్యి కాపీ జరగాలి. ఎలా అవ్వాలి? 1 టైమ్ కన్నా ఎక్కువగా ఏదైతే రిపీట్ అయ్యిందో ఆ డేటా అనేది ఫిల్టర్ అయ్యి కాపీ జరగాలి. అది మెయిన్ ఫార్ములా. క్లోజ్ చేశాను. గ్రేటర్ దాన్ 1 కామా డబుల్ కోట్స్ స్టార్ట్ చేయండి. డబుల్ కోట్స్ ఎండ్ చేయండి. అండ్ ఫిల్టర్ ఫార్ములాను కూడా క్లోజ్ చేయండి. ఎంటర్ ప్రెస్ చేయండి. ఇదిగోండి సెలెక్ట్ చేసిన టేబుల్‌లో మనకి డూప్లికేట్ రోస్ అనేది డీటెయిల్స్‌ని మ్యాచ్ చేసుకొని మనకి కాపీ అనేది జరిగిందండి. హెడ్డింగ్స్ అనేది మీరు సెపరేట్‌గా సెలక్షన్ చేసి కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేసుకోండి. ఓకేనా? ఈ టేబుల్‌లో మనకి మూర్తి అనే డీటెయిల్స్ ఇదిగోండి ఇక్కడ రిపీట్ అయింది. అలానే వినయ్, కిరణ్ ఇలా రిపీటెడ్‌గా ఎవరైతే ఉన్నారో ఆ డీటెయిల్స్ వాటికి మనకి సెపరేట్‌గా కాపీ జరిగింది. ఓకే వియర్స్. వియర్స్ ఈ వీడియోలో కంటెంట్ ఉంటేనే లైక్ చేయండి. అలానే కంప్యూటర్స్ అడ్డా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థాంక్ యూ. థాంక్ యూ వెరీ మచ్.